బుల్ మార్కెట్ లో చాలా మంది రిచ్ అవ్వరు. ఇది మీరు వినేది నిజమే. బుల్ మార్కెట్ వస్తే ఎవ్వరు రిచ్ అవ్వరు. చాలా మంది అనుకుంటారు బుల్ మార్కెట్ వస్తే ఫాస్ట్ గా గెయిన్స్ వస్తే నేను ఈజీగా మేకింగ్ చేయొచ్చని. కానీ రియాలిటీ చెప్పాలంటే మీరు బుల్ మార్కెట్ లో అస్సలు రిచ్ అవ్వరు. ఎందుకంటే చాలా మందికి సర్వైవ్ అవ్వడం తెలియదు. సో ఈ రోజు ఈ వీడియోలో నేను రిటర్న్స్ గురించి మాట్లాడాను. బుల్ మార్కెట్ వచ్చినా కానీ మీరు ఎలా సర్వైవ్ అవ్వాలి, సర్వైవ్ గురించి మాట్లాడతాను. సో బుల్ మార్కెట్ వచ్చినప్పుడు లేదా బుల్ మార్కెట్ లో మీరు ఉన్నా కూడా ఎలాంటి వే ఆఫ్ అప్రోచింగ్ తో వెళ్తే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ కొత్త వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుల్ మార్కెట్ లో రిచ్ అవ్వలేరు అని నేను ఇందాక చెప్పాను. ఎందుకు తెలుసా? రియల్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ బుల్ మార్కెట్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. అందరికి ఉండే పర్సన్ మోస్ట్ పీపుల్ ఏమనుకుంటారు, బుల్ మార్కెట్ అంటే ఫాస్ట్ మనీ, ఈజీ మనీ, ఫాస్ట్ మనీ, ఫాస్ట్ రిటర్న్స్ వస్తుంది, ఆ తర్వాత రిస్క్ తక్కువ ఉంటుంది, ఇదే అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ ఏదైతే ఫాస్ట్ మనీ వస్తుంది అనేది ఉంటుంది కదా, అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తాం, ఇష్టం వచ్చినట్టు క్యాపిటల్ గెయిన్ చేసుకుంటాము, ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేస్తాము. లిమిట్స్ అనేది ఉండదు, ఎందుకంటే ఫాస్ట్గా ఉంది మార్కెట్. ఇదొక వ్యూ. అయితే రిస్క్ డిసిప్లిన్, అసలు రిస్క్ ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత మేనేజ్ చేయాలని కూడా తెలియదు. డిసిప్లిన్గా ఉండరు, రిస్క్ అనేది డిసిప్లిన్గా మెయింటైన్ చేయరు. అండ్ ఈ తర్వాతనే మిస్టేక్స్ ఎక్కువగా చేస్తాము. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు. సో రియాలిటీ చెప్పాలంటే 2021 బుల్ మార్కెట్లోనే 2x 3x చాలా మంది చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ 6 monthsలోనే టోటల్ సైలెంట్లీ ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో జీరో అయిపోయారు. అండ్ 2021 మార్కెట్లో బుల్ మార్కెట్లో మేకింగ్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ప్రైస్ కాదు. సో మనం మేకింగ్ చేసిన తర్వాత ఏమైంది, ఎండ్ ఆఫ్ ది డే వాటి నుంచి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని మనం సర్వైవ్ చేసుకోలేదు, మనం మిస్టేక్ చేసే పోగొట్టుకున్నాం అనేది చాలా మందికి ఉన్న అజంప్షనే. చాలా మంది చేశారు కూడా ఈ విధంగానే. సో ఇక్కడ మీరు క్లియర్ అర్థం చేసుకోండి, బుల్ మార్కెట్లో సైలెంట్గా మిస్టేక్ చేస్తాం. సో మిస్టేక్ చేసినా కానీ నెక్స్ట్ మనకి రిస్క్ ఏదైతే ఉందో సో మేనేజ్ చేసుకుంటా, అప్పుడు ఏదైతే మన మైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో మిస్టేక్స్ చాలా జరుగుతుంటాయి. సో ఈ టైంలోనే బుల్ మార్కెట్లో సైలెంట్లీ మిస్టేక్స్ అనేది సైలెంట్గా కిల్ చేస్తే మన టోటల్ ఏదైతే ప్రాఫిట్స్ని, క్యాపిటల్ని కూడా. సో ఇక్కడ చాలా మిస్టేక్ చేస్తుంటాం బుల్ మార్కెట్లో, ఇదే రియల్ ప్రాబ్లం. సో రిటర్న్స్ కన్నా సర్వైవల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, నేను